మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇలాగ మహానుభావుల గురించి అంచనాలు వేసేటప్పుడు వాళ్ళు రకరకాల రంగాలు తెలుసుకుని మనం మాట్లాడితే వారు ఆనందిస్తారు, ప్రమాదం అని కాదు. కానీ లోకధోరణ వేరుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పి ఇంకొక మహావీరుని గురించి చెబుతున్నాను విను. వర దివ్యస్త్ర విదుండు బాహుఘనుడు అశ్వత్థామ గాంధీవితో పురుడింపందగువాడు. వర దివ్యస్త్ర విదుండు బాహుఘనుడు అశ్వత్థామ గాంధీవితో పురుడింపందగువాడు. వీనికెన ఈ భూలోక సంచారులెవ్వరు లేరు. వీనికెన ఈ భూలోక సంచారులెవ్వరు లేరు. ఈతడు బ్రాహ్మణుండనడి భావంబూనగానోర్వమిన్. ఈతడు బ్రాహ్మణుండనడి భావంబూనగానే నోర్వమిన్. తరవెంచందగ చూతుము గాని జముచందంబాతడే పోరులన్. తరమెంచందగలేము గాని జముచందంబయ్యడున్ పోరులన్. స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని స్వీకరిస్తే ఎవడైనా ఇంత విచిత్రంగా ఉంటాడు మనిషి. ముందు విచిత్రంగా, తర్వాత భ్రష్టత్వం. ఇక్కడ అశ్వత్థామని గురించి భీష్ముని యొక్క అభిప్రాయాన్ని జాగ్రత్తగా గమనించండి. వర దివ్యాస్త్ర విదుండు, గొప్ప దివ్యాస్త్రాలని సంపాదించాడు తండ్రి నుంచి ఇతరుల నుంచి కూడా. బాహుఘనుడు, బాహువుల చేతనే ఘనమైన వాడు, ఆయుధాలు ధరిస్తే చెప్పక్కర్లేదు ఇంకా. అశ్వత్థామ, అశ్వమే, శక్తిని గురించి చెప్పడానికి హార్స్ పవర్ అంటాం. అశ్వత్థామ శక్తి హార్స్ పవర్ లాంటిది. 1000 మైళ్ళు పరిగెట్టిన గుర్రం విశ్రాంతి కావాలంటే ఎక్కువసేపు పడుకోదు, గడ్డి తింటూ కూర్చోదు, అలా నిలబడుతుంది. గుర్రాన్ని కాపలా కాసేవాడు పక్కకి వెళ్ళిపోతాడు. 5 నిమిషాలు ఒక్కసారి నిలబడి అంటుంది, అంటే ఒళ్ళంతా దులుపుకుంటుంది. అది 5 నిమిషాలు అంతే, మళ్ళీ శక్తి వస్తుంది, మళ్ళీ 1000 మైళ్ళు పరిగెడుతుంది. అందుకే హార్స్ గ్యాలపింగ్, విప్పింగ్ అంటారు ఇంగ్లీషులో. ర్యాంక్ కోసం తయారయ్యేటువంటి విద్యార్థులను ఇలాగే చేస్తారు, విప్పింగ్ వాళ్ళు బయటికి రానివారు. చదివి సరే, వాడు దుంప దిగింది, అది వేరే విషయం. గుర్రాన్ని మామటీడు చంపేడు పట్టుకుని అక్కడ ఉన్నవాడు, వాడు వదిలేస్తాడు. అది చేస్తుంది, అది చేసి వీడు చేయించకూడదు, అది చెయ్యాలి. అది అటువంటిది గుర్రం. అశ్వత్థామ అటువంటి శక్తి కాంతి కలిగిన వాడు, వాడి శక్తి అటువంటిది. గాంధీవితో పురుడింపందగువాడు. చూడండి, అర్జునుడితోటి ఇంచుమించుగా సమానం అని. ఫిల్టర్ కాఫీతో ఇంచుమించు రుచి అంటారు. ఇంచుమించు రుచి, పూర్తిగా కాదు. అది చెప్పడంలో అంత ఖచ్చితంగా ఉంటుంది అంచనా. అందుకే బంగారం షావుకారు అన్నాను నేను. గాంధీవితో ఇంచుమించుగా సమానం అని చెప్పొచ్చే, అది మించు అనుకోవద్దు, ఇంచి. వీనికేనా ఇతనికి సాటి ఈ భూలోక సంచారులు ఎవ్వరు లేరు. ఈ భూమి మీద అశ్వత్థామతో సమానమైన వీరుడు అర్జునుడు. సరే, పక్కన ఆయనకంటే పైవాడు, ఇంకెవరు కనపడరు. ఎందుకో కూడా కారణం చెబుతున్నాడు. ఎందుకు ఆ పిచ్చి పరాక్రమం బ్రాహ్మణుడికి ఎందుకు వచ్చింది అంటే, ఈతడు బ్రాహ్మణుండనడి భావంబు ఉనగా నోర్వమిన్. నా దృష్టిలో ఆయన బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టాడు. వాళ్ళ నాన్నగారు ఇంకా కట్టుబడి ఉన్నారు, కానీ ఆయన విడిచిపెట్టాడు. నిందించట్లేదు చూడండి. ఎందుకంటే పరధర్మాన్ని స్వీకరించిన వాడు అసలు ఆ ధర్మంలో ఉన్నవాడి కంటే దారుణంగా ప్రవర్తిస్తాడు. మతం మార్పిడి, పార్టీ మార్పిడి, ఏది చూసినా మీకు కొత్త బెచ్చగాడికి బొద్దెరగడని వీడు ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంటాడు. పాత పార్టీని వీడు ఎక్కువ అసలు పార్టీకి వ్యతిరేకులైన వాళ్ళు తిట్టడం కంటే ఎక్కువ తిట్టేస్తాడు. ఎందుకంటే మరి కొత్త పార్టీలో స్థానం సంపాదించాలంటే పాత వాళ్ళ మీద బాగా రెచ్చిపోవాలి. ఇంకా అక్కడి నుంచి వచ్చినవాడు మొన్న పూర్వం వాళ్ళకంటే ఎక్కువ వ్యతిరేకిస్తున్నాడండి ప్రభుత్వాన్ని, ఈయనకి పదవి ఇవ్వండి అంటారు వెంటనే. అందుకోసం ఈ తాపత్రయాలండి. రేపొద్దున మళ్ళీ వీళ్ళు ఇవ్వాల్సిన పదవి ఇవ్వకపోతే ఈ పార్టీని కూడా అంతే తిడతాడు. నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు, ఎక్కడైనా అది నక్కే. అంతే బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన పరశురాముడు, అశ్వత్థామ ఇద్దరిని గమనించండి ఎలా విచిత్రంగా విప్లవాత్మకంగా ప్రవర్తించక. పరశురాముని యొక్క స్థితి ముందు చూస్తాం మనం. ఎంత దారుణంగా మాట్లాడతాడో మనిషి, ఎంత ముండిగా బండగా వారించడం అశ్వత్థామలో ఉంది, పరశురాముల్లో ఉంది. అశ్వత్థామ మానవుడు, అవతార పురుషుడైన పరశురాముడిలో కూడా ఎందుకుంది? రాముడు అవతరించగానే ఆ అవతారం అందులోకి వెళ్ళింది, ఈయనకు ఒట్టి అవతారం మిగిలింది ఇక్కడ. అందుకే ఇక అది మామూలు మానవుడి కింద లెక్క. ఆ అవతార పరిసమాప్తి, ఆ దైవ తేజస్సు వెళ్ళిపోయాక, సీతా కళ్యాణం జరిగాక పరశురాముడు మామూలు పరశురామారావు, పరశురామ శర్మ, పరశురామ శాస్త్రి అంతే. మామూలు అవతారం పరశురాముడు కాదు ఆయన, ఆ పూర్వం వేరు.
అందుకని ఈ పరధర్మాన్ని పెట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారండి. ఎందుకంటే మంత్రశక్తి దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ దివ్యాస్త్ర విధుండు ఆ మాట ముందే చెప్పాడు. ఈయనకి దివ్యాస్త్రాలు తెలుసు, కానీ ప్రమాదం ఏమిటంటే వేయకూడని చోట వేస్తాడు. 6వ తరగతి వాడి చేతిలో ఆటం బాంబు పెడితే 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువయ్యాయని ప్రధానోపాధ్యాయుడి మీద బారేస్తాడు. అందుకే దివ్యాయుధాలు మామూలు వాళ్ళకి ఇవ్వకూడదు, మంత్రోపదేశాలు మామూలు వాళ్ళకి చేయకూడదు. అవి ఫలించకపోగా వికటిస్తాయి. అశ్వత్థామకు అదే జరిగింది. బ్రహ్మశిరోనామకాస్త్రం ఉత్తర గర్భం మీద వేశాడు. ఏమి దుర్మార్గం అండి! ఆడదాని గర్భం మీద వేస్తాడా బ్రాహ్మణుడా, వీరుడా? అంటే బుద్ధి వికృతమైతే ఇక అలాగే ఉంటుంది. అందుకే చెబుతున్నాడు మస్టే. అందుకని తరం ఊహించగలేముగా అని. తరము అంటే ఇక్కడ అంతరం, తరం అంతరం. ఈ ఒకసారి ఎవరితో పోల్చాలి తిని, ఎవరికంటే తక్కువ ఎవరికంటే ఎక్కువ అంటే చెప్పలేం, కానీ అంత ఖచ్చితంగా. కానీ ఒక్కటి మాత్రం నిజం, జముచందం వయ్యడును పోరులను. యుద్ధంలో యమధర్మరాజులో ఉంటాడు. ఇక ఈ పాల పడితే వాడికి మృత్యువు మూడెట్టే. ఇది అశ్వత్థామ స్థితి. అంచేతను జాగ్రత్తగా చూసుకో అబ్బాయి, నేను చేయగలిగింది లేదు. ద్రోణాచార్యుడు అతిరథుడు, ముసలివాడైనా కాంతి తగ్గనివాడు. గుర్తుపెట్టుకో, అర్జునుని యందు పక్షపాతం కలిగినవాడు. అర్జునుడితో పూర్తి శక్తులు వినియోగించి యుద్ధం చెయ్యడు. అర్జునుడు గెలవాలని ఆశిస్తాడు. గుర్తుపెట్టుకో, నేనేనా అంతేం చెప్పాడు మొహమాటం లేకుండా. బాల్లికుడు సోమదత్తుడు, శంతనుని సోదరుడైన బాల్లికుడు, బాల్లికుని కుమారుడైన సోమదత్తుడు ఇద్దరూ కూడా అతిరథులే. అలంబుషుడు రాక్షస యోధుడు సమరథుడు. నరకాసురుని కుమారుడైన భగదత్తుడు సామాన్యుడు కాదు. అర్జునుడితో ఇదివరకు తీవ్రమైన యుద్ధం చేసి దేవేంద్రుని ప్రమేయంతో సంధి చేసుకున్నాడు. ఆ రోజు అర్జునుడో భగదత్తుడో తేలిపోవలసిన మాట. ఆ భగదత్తుడు నీ పక్షంలో అర్జునుడిని ఎదిరించి బాగా పోరాడగలిగిన వీరుల్లో ఒకడు, వాడిని కాపాడుకో అని చెప్పరా. కాపాడుకో అని వద్దని వదిలేయమని చెప్పడు. నువ్వు ఏం చెప్పావు, అంచనా వేమన్నావు, స్టేట్మెంట్ రాసావు, ఇచ్చావు, నువ్వు తీసుకో, నా పని అయిపోయింది, తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు జావండి, అంతే. అంతకంటే చెప్పడం. అదే భీష్ముని యొక్క ముక్త సంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే 18వ అధ్యాయంలో మాట. సాత్విక కర్త భీముడు. తన అభిప్రాయాలు తాను చెప్పడు, అంచనా వేసిన విషయాలు చెబుతాడు. దాని మీద మళ్ళీ అనవసరపు సలహాలు ఇవ్వడు. సాత్వికంగా ఉండాలంటే మనమేనా అంతే. ఎవరన్నా మనం సమాచారం అడిగితే, ఏమండి ఆ అమ్మాయి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నామండి, మీ అభిప్రాయం ఏంటంటే, ఆ అమ్మాయి బాగా చదువుకుందండి, ఆ తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళండి, సంతోషం, వెళ్ళండి. అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏమిటో అమ్మాయి అస్తమానం ఎప్పుడు 9ంటికి కానీ నీ సమాచారం అంతా వాళ్ళు అడగలేదు, వద్దు. లేకపోతే వాళ్ళు ఆ సంబంధం కోసం వాళ్ళు వస్తే అంతకంటే మంచి సంబంధం అని చెప్పమంటారా, నిన్ను అడగలేదు ఆ విషయం. ఇదే ఓవర్ యాక్షన్ అంటారు. ఇలా చేయకూడదు, సాత్వికర్త కాదు. అందుకని ఇదే అంచనా, ఈ ప్రకారం నువ్వు చూసుకో అని చెప్పి ఇక ఇప్పుడు బాంబు పేలుస్తున్నాడు. ఒక్క మాట చెబుతున్నా, మొహమాటం లేకుండా చెప్పమన్నావు కాబట్టి భరించగలవో లేదో నాకు తెలియదు, అయినా పరమసత్యం చెప్పడం పండితుడైన వాడి లక్షణం. నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలికాడు, నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలికాడు, కయ్యంబునకు నెబ్డు కాలు ద్రవ్వు. ఓహో, వచ్చేసింది మనకు ఎవరి గురించి చెబుతాడో, ఏ బాంబు పేలుస్తాడు. నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలికాడు, కయ్యంబునకు నెబ్డు కాలు ద్రువ్వు, పాండు పుత్రులతోడ పగకు నిన్నెసగొల్పి కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండర్ధరథుడు. దెబ్బకి కౌరవ సభలో బాంబు పేలింది. కర్ణుడు మొహంలో 7 రంగులు కాదు 77 రంగులు మారాయి. మీరు ఏమనుకున్నా అనవసరం, నేను చెప్పదలుచుకుని చెప్పి కారణాలు కూడా చెబుతా. నీకు ప్రగ్గడయును నెయ్యంపు చెలికాడు, కయ్యంబునకు నెబ్డు కాలు ద్రవ్వు, పాండు పుత్రులతోడ పగకు నిన్నెసకొల్పి కొలువున రజ్జులు పలుకునట్టి రాధాసుతుండు అర్ధరథుడు. నేను ఊరికే చెప్పట్లా, ఏం పగలేదు, నాకు ద్వేషం లేదు. కారణం, కుండలములు కవచెంబు పోవుట కారణముగా వీరువారినవాడు వీరిడి కృప పెద్ద పరశురాముండు శాపమున వీని అస్త్రవీర్యంబు చెరిచెను అట్లగుట పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా కాచి కొనగలేమి, తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి. ఎట్టివారికి తెల్లమోను అధిపా, ఎట్టివారికి నెంతయు తెల్లమధిపా. నేను ఈ మొహమాటం లేకుండా చెబుతున్నానయ్యా. నీకు ప్రగ్గడ మంత్రి, కేశా ప్రగ్గడ, ఎర్రా ప్రగ్గడ, ఈ ఇంటి పేర్లు ఉన్నవాడందరూ పూర్వకాలం మంత్రులుగా పనిచేశారన్నమాట. ఇప్పుడు మంత్రులు లేవు, మాన్యాలు లేవు.
నియ్యంపు చెలికాడు కొట్టుకుపోతూ ఉంటాం మా ఫ్రెండ్ ఆ ఫ్రెండే క్లోజ్ ఫ్రెండ్ సీ తీసేస్తే లూజే. అందుకని కయ్యంపునకు ఎప్పుడు కాళ్ళు దురువు, ఎప్పుడు యుద్ధానికి ఒంటికాల మీద లేస్తూ ఉంటాడు మాటికి. వేసేద్దాం ఏమిటి వేసేసేది? ఇప్పుడు 36 సార్లు ఓడాడు. విషయం గమనించు, స్వార్థం లేకుండా పక్షపాతం లేకుండా ఆలోచించు, అంచనా సరిగ్గా వెయ్యాలి. మన ఇష్టం కదా అని, మన అబ్బాయి కదా అని మనం ఊరికే మన దీపం కదా అని ముద్దెట్టుకుంటే మూతి కాలకుండా ఉంటుందా? కయ్యంబునకు నెప్పుడు కాలుదు, పాండుపుత్రులతో కూడా పగకు నిన్ను నెసకొల్పి ఎప్పటికప్పుడు మేము శాంతి మంత్రాలు వలిస్తుంటే కాదని నిన్ను రెచ్చగొట్టి పారేశాడు. కొలువున రజ్జులు వలుకుని, రజ్జులు అంటే వ్యర్థాలాపాలు. చెయ్యలేనివాడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు, డబ్బులు లేనివాడు ఓడ ముందు ఎక్కాడని. అలాంటి వాడు నువ్వు నమ్ముకున్నావు. అందుకని నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇతను రాధాసూతుడు అర్ధరథుడు అంటే 500 మంది మించి పోరాడలేడు, ఒక్కడితో కూడా పోరాడలేనే అర్థం చెప్పొద్దు. అంత అవమానించలేదు. భీష్ముడు సరిగ్గా అంచనా వేశాడు. కారణాలు చెబుతున్నాడు. కుండలములు కవచంబు పోవుట కారణముగా ఆయన శక్తే కవచ కుండలాలు, అవి ఎవరికో దానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది మంచా చెడ్డ, ఇది నా పరిధి కాదు, నేను కోర్టు జడ్జిలా మాట్లాడుతున్నాను, మా పరిధిలో విషయాలు కావు. కానీ ఇవ్వడం వల్ల ఈయన శౌర్యం కోల్పోయాడు. బీరువారిన వాడు నిస్సారమైపోయాడు. వీరుడి వీరత్వము లేదు. పామిడి తురగపు పాదము అని అన్నమాచార్య కీర్తనలో ఉంటుంది. ఈ వీరుడి అర్థమైతే ఆ పామిడి అర్థమవుతుంది. వీరుడి వీరత్వానికి వ్యతిరేకం నిర్వీర్యం. అలాగే పామిడి పాముతనానికి వ్యతిరేకం గరుత్మంతుడు. పామిడి తురగము గ్రద్ద తురగంగా వాహనంగా కలిగినవాడు. తురగం అంటే గుర్రమని అర్థం చెప్పకూడదు, వాహన సామాన్యార్థకం. గరుత్మంతుడు వాహనంగా కలిగినవాడు. పామిడి అంటే గ్రద్ద తురగంగా కలిగినవాడు విష్ణువు, ఆయన పాదం. అర్థం చాలా స్పష్టంగా ఉంది. అందుకని బీరువారిన వాడు వీరుడి కృప పెద్ద. వీరుడైన వాడికి దయాగుణం ఎక్కువ ఉండకూడదు. దయాగుణం బాగా ఉన్నవాళ్ళు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకోవాలి, పరిపాలనా స్థానాల్లో ఉండకూడదు. పరిపాలనా స్థానంలో దయ ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు. పని చెయ్యని వాడి మీద కూడా దయ చూపిస్తే అలాగే పోన్లండి, ఒకనాటికి వారే బాగుపడతారు. వేదాంతులు పలికే మాటలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మాట్లాడకూడదు. వేదాంతం గుండెల్లో ఉండాలి. పైకి శాస్త్రం శస్త్రం, బుద్ధి నిండా శాస్త్రం, హృదయం నిండా దయ, చేతిలో శస్త్రం, ఈ 3 ఉన్నవాడే పరిపాలకుడు. నీ దయ ఉంటే హృదయంలో ఉండాలి, బయటికి రావద్దు. అవసరమైన చోట చూపించు. బయట సీతాఫలం పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పాపం. వాళ్ళు ఎవరైనా కనపడితే ఈ పాదయాత్రలు చేసేవాళ్ళని కూడా అడుగుతున్నట్టు వాళ్ళు, అయ్యా నువ్వు 4 పళ్ళు కొంటే మేము ఇంటికి వెళ్ళి ఏమైనా తింటామయ్యా, లేతే లేదు. ఎంత జాలండి. వేరుశెనక్కాయలు అన్నీ అమ్ముకుంటారు రైళ్లలో పాపం. చూస్తే జాలి వస్తుంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొని ఆ పొట్లం అక్కడ వదిలేసినా మంచిదే, కొనాలండి. నేనైతే అంతే చెప్తాను. వాళ్ళు బాగుపడతారు పాపం. మనకు పోయేది 10 రూపాయలు, ప్రమాదం ఏం లేదు. 30 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొంటాడు కానీ 10 రూపాయలు పెట్టి వేరుశెనక్కాయలు కొండవడం. వాళ్ళని బతికించడం కోసమైనా కొనాలండి. ఇది దయ హృదయంలో ఉండాలి. అంతేకాని వేరుశెనక్కాయలు అమ్ముకునే వాళ్ళకి మంత్రి పదవి ఇద్దామని ఆలోచన చేయకూడదు. మంత్రి పదవులు వేరుశెనక్కాయలు అయిపోతాయి. ఇదే సమత్వం అంటే. ఎందుకంటే వేరుశెనక్కాయలు అమ్ముకునేవాడు నువ్వు విశ్వవిఖ్యాత మంత్రిని చేస్తే వాడు మంత్రిలాగా ప్రవర్తిస్తాడు, వేరుశెనక్కాయల విషయం మర్చిపోతాడు. ఎందుకంటే వాడి స్థాయిలో ఉంచి వాడికి కావాల్సింది ఏదో ఏర్పాటు చేస్తే చాలు, నెత్తిమెక్కించుకోకల్లా. అదే సమాన భావం. అందుకని వీరుడి కృప పెద్ద. ఎందుకు దయాగుణం? కుంతికి వరాలు ఇచ్చాడు అనవసరంగా, కవచకుండాలు పోయి వాళ్ళు అంటే ఆ విషయం తెలుసు. కుంతి వరాలు ఇచ్చాడని పైకి చెప్పట్లే, భీష్ముడికి తెలుసు. అనవసరంగా అడిగితే చాలు, కాళ్ళ మీద పడితే వరాలు ఇచ్చేస్తాడు. దానివల్ల కొందరు నేను చంపలేడు, అందువల్ల యుద్ధం జరిగి తీరుతుంది చివరి వరకు. అంటే ఇవన్నీ భీష్ముడికి తెలిసి ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాడండి. పైగా పరశురాముడు శాపంతో ఈయన యొక్క అస్త్రవీర్యాన్ని చెడగొట్టాడు. ఈయన సమయానికి నీకు మంత్రాలు గుర్తురావు, సమయానికి గుర్తురాని చదువు నా గుండు కానీ దేనికా చదువు. అంచేత ఆయన ఎందుకు ఎలా అయ్యాడనే చర్చ ఇప్పుడు అనవసరం. అయ్యాడు కదా దైవోపహతుడు, ఇక మనం ఏం చేయలేము, వదిలేసి ఆయన నమ్ముకుంటే మాత్రం నువ్వు నష్టపోవడం ఖాయం. కాబట్టి పార్థు మార్కొని మానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనలేమి ఎల్లవారికి ఎంతయు తెల్లమది. పార్థుడిని ఎదుర్కొని ఇతను మాన ప్రాణాలు దక్కించుకోలేడు, ఆ తర్వాత నీ ఇష్టం అయ్యా అని చెప్పాడు. ఇంత నిష్పక్షపాతంగా మాట్లాడిన భీష్మ పితామహుడికి నమస్కారం చేస్తూ సెలవు.